వెల్కమ్ టు సూర్ణ మీడియా. దిస్ ఇస్ ఆర్జేవి. యథావిధంగా ఆంధ్ర రాష్ట్రం మొత్తంలో కూడా ఎన్నికలకు సంబంధించి హోరాహోరీగా ఎన్నికలు అయితే జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా ఈ రోజు కానీ మనం చూసుకున్నట్లుగానైతే నెల్లూరు సిటీ అదేవిధంగా కోవూరు నియోజకవర్గానికి సంబంధించి ఏ విధంగా ఎన్నికలు జరుగుతున్నాయో మనం ఒకసారి చూద్దాం. అదేవిధంగా ఎన్నికలకు సంబంధించి ఏదైతే పోలింగ్ బూతులు ఉన్నాయో పోలింగ్ బూతుల వద్ద ఎలాంటి సౌకర్యాలు అధికారులు కలిగించున్నారు, అదేవిధంగా ఓటర్లు ఏ విధంగా అక్కడ ఓట్లు అనేది నమోదు చేస్తున్నారు, వాళ్ళు ఎంత టైం క్యూలో పడుతుంది, అదేవిధంగా వాళ్ళకి సంబంధించినటువంటి ఎండలు అయితే ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఎలాంటి సదుపాయాలు ఏర్పాట్లు ఉన్నాయి, అదేవిధంగా వాటర్ మజ్జిగకి సంబంధించి గ్లూకోజ్ వాటర్ సంబంధించి మెడికల్ క్యాంపులకు సంబంధించి అనేక రకాలైనటువంటి ఏర్పాట్లు కూడా అధికారులు చేశారని భావిస్తూ ఉన్నారు. సో అక్కడంతా కూడా మనం ఒకసారి ఎవరైతే ఓటు నమోదు చేసుకొని బయటకు వస్తున్నారో వాళ్ళ దగ్గర కొంత వాయిస్ అయితే మనం తీసుకుందాం, స్వీకరిద్దాం. అయితే వాళ్ళకి అక్కడ ఏర్పాట్లు అనేది ఏ విధంగా ఉంది ఇప్పుడు మనం చూద్దాం. ఉపయోగించుకున్నారా? సో ఎలా ఉంది ఏర్పాట్లన్నీ? బాగున్నాయి, బాగా చేశారు. లాస్ట్ టైంకి ఇప్పటికి ఏమైనా వేరియేషన్స్ ఉన్నాయా? సేమ్ అలాగే ఉంది, అంటే సదుపాయాలు కావచ్చు, వాటర్ కావచ్చు, మజ్జిగ కావచ్చు, ఇబ్బంది లేదు. కొంచెం ఆడ ఫ్యాన్లు ఎండ కదా, అక్కడ పెట్టింటే సరిపోయింది. అది బాగుందండి. ఏర్పాట్లన్నీ బాగా చేస్తున్నాయి. బాగున్నాయి. ఎక్కడ సార్ మీరు స్థానికంగా ఉండేది? ఆర్టీసీ శోధన్ నగర్. అంటే బేసికల్ ఇక్కడే ఉంటారా లేకపోతే ఓటింగ్ కోసం ఏమైనా రావడం జరిగింది? బేసికల్ ఇక్కడే ఉంటాం. ఇక్కడే ఉంటారు. ఓకే, మీకు ఎలా జరిగింది మేడం ఓటింగ్? బాగుంది, ఏర్పాట్లన్నీ బాగానే ఉన్నాయి, బాగా జరిగింది. వర్కింగ్లో ఉన్నాయండి. అన్ని బాగా జరిగింది. బాగానే ఉందండి. అంటే అధికారులు అన్ని ఏర్పాట్లు ఇప్పటికి కొంచెం వేరియేషన్ బాగుంది. ఇంకా ఫెసిలిటీస్ ఇప్పుడు ఎక్కువ ఉన్నాయి. ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి? ఏదైనా సరే సిస్టమ్ పోవటం గలబా లేకుండా నీట్గా గొడవలు లేకుండా ఎక్కడికక్కడ కరెక్ట్గా క్యూ పెట్టడం కానీ సిస్టమ్ కానీ అన్నీ బాగున్నాయండి. మిషన్స్ కూడా కరెక్ట్గా ప్రెజెంట్ ఇక్కడ వరకు అయితే బాగుంది. మిగతా దగ్గర మనకి తెలియదు కదా. ఇక్కడ వరకు సిస్టమ్స్ కరెక్ట్గా ఉన్నాయి, క్యూ పద్ధతి బాగుంది, గలబాలు లేకుండా గొడవలు లేకుండా పీస్ఫుల్గా ఉంటేనే కదండి ఓటు వేసేది. మనం పీస్ఫుల్గా ఉంటేనే ఓటు వేయచ్చు, మన ఓటుని మనం వినియోగించుకున్నట్టు ఉంటుంది హ్యాపీగా. అది ఏం చెప్పదలుచుకున్నారు ఓటర్స్కి? ప్రతి ఒక్కరూ తన ఓటుని వినియోగించుకోవాలి కంపల్సరీగా. అది ఓటు మన హక్కు. బాగా జరిగింది ఓటింగ్ అంతా? బాగా జరిగింది, ఏమి ఇబ్బందులు లేవు. సీనియర్లు కదా మీరు, పక్క నుంచి ఏమైనా పంపించారా, లైన్లో నిల్చున్నారా? లేదు సార్, లేదు, లైన్లోనే ఉన్నారా? ఎంత టైం పట్టిందా? పట్టి 1 గంట పడింది. గంట పట్టింది. అక్కడ కుర్చీలో కూర్చోపెట్టింది, 1 గంట అయింది. గంట అయింది. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఇక్కడ అరవింద్ నగర్ నుంచి. మీరు ఉండేది ఇక్కడేనా? వేరే ఊర్లో ఉంటారా? లేదు, ఇక్కడ వేరే ఊరాలో ఇక్కడే చేరింది, ఇప్పుడు వచ్చింది, వ్యాపారం కోసం వచ్చింది. వ్యాపారం కోసం ఇక్కడికి వచ్చి ఇక్కడ ఓటు కూడా ఇక్కడే నమోదు. మామూలు సొంత ఊరు ఏ ఊరు? గుజరాత్. గుజరాత్ అయితే ఇక్కడ సెటిల్ అయిపోయారు. ఇక్కడ చాలా రోజులు అయింది, ఒక 30 ఏళ్ళు అయిపోయింది సార్ ఇక్కడ వచ్చి. ఓటింగ్ అంతా కూడా ఇక్కడే ఉంది. అక్కడే ఉంది సార్. బాగా వేసారు అయితే ఓటు అంతా? వేసాను. ఎవరికి వేసారని చెప్పకూడదా? చెప్పకూడదా? చెప్పాలా? చెప్పకూడదు. చెప్తావా? లేదు, పోయేస్తా. బాగా జరిగిందా? ఏమైనా ఇబ్బందులు ఉన్నాయి లోపల? ఏం లేదు, అన్ని సదుపాయాలు బాగున్నాయి. అన్ని సదుపాయాలు బాగున్నాయి. వాటర్ సంబంధించి అంతా బాగున్నాయి. ఓకే మేడం, అయిందా ఓటింగ్? అయిందా మీది? ఓకే, ఏర్పాట్లు అన్నీ బాగున్నాయి మేడం. ఏమైనా ఇబ్బందికరంగా ఉన్నాయా ఈవీఎం మిషన్స్ కానీ? ఏం లేదు, బాగానే వేసి వచ్చాం. అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఎంత టైం పట్టింది మీకు? గున్ననే వెళ్ళిపోయాము, 1 గంట పట్టింది, కొంచెంసేపు పట్టింది అంతే. బాగానే వేసి వచ్చేసామండి, ఇబ్బంది ఏం లేదు, అంతా ఓకే. ఇట్లా మేడం వాటర్ సదుపాయాలు అన్నీ బాగున్నాయి లోపల? అంతా బాగుంది, ఇబ్బంది ఏం లేదు, ఫైన్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. వెయిటింగ్ అంటే చాలా మంది ఉన్నారు కాబట్టి వెయిట్ చేయాల్సి వస్తుంది, బట్ లోపలికి వెళ్ళిన తర్వాత తొందరగా అయిపోద్ది వర్క్. చిన్నపిల్లలు తీసుకొచ్చిన వాళ్ళు, అదేవిధంగా పెద్దవాళ్ళు అంటే సీనియర్ సిటిజన్స్ అంటారు కదా, ముసలి వాళ్ళు, వాళ్ళకి కోసం కూర్చోడానికి ఏర్పాట్లు చేస్తున్నారు, వాటర్ ఎవ్రీథింగ్ అంతా ఉంది. లోపల ఎటువంటి ఇబ్బంది లేదు, ఇబ్బంది ఏం లేదు, అంటే సవ్యంగా జరుగుతున్న ఓటింగ్ అంతా? ఎవ్రీథింగ్ ఈజ్ బాగా జరుగుతుంది. ఈవీఎం మిషన్స్ అన్ని వర్క్ అవుతుంది కరెక్ట్? ఎంత టైం పడుతుంది ఓటింగ్ వేయడానికి? సార్ 2 గంటలు పట్టింది సార్. 2 గంటలు పట్టిందా? అంటే మాది లేట్, జనాభా ఎక్కువ. మీరు సీనియర్ సిటిజన్ కదా, మీకు ఏమైనా సపరేట్గా 70 ఏళ్ళు కదా, సపరేట్ పంపించారు. ఓకే, మీరు మజ్జిగ వాటర్ అని ఏర్పాట్లు చేస్తున్నారా? అలవాటు చేస్తాను, మజ్జిగ తాగాను, వాటర్ తాగాను.